Let us learn the simplicity of Jesus Christ. యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకుందాం. A simplicity of our Lord Jesus Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న తగ్గింపు స్వభావాన్ని నేర్చుకుందాం. What a humility Jesus had. ఎంత దీనత్వాన్ని యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు. How much Jesus humbled himself. ఎంతగా యేసు ప్రభు వారు తనను తాను తగ్గించుకున్నారు. He was a glorious God. ఆయన మహిమగల దేవుడు. But he humbled to save you and to save me. నిన్ను రక్షించాలని, నన్ను రక్షించడానికి ఆయన తనను తాను తగ్గించుకున్నారు. He left heaven and came down to the world. పరలోకాన్ని విడిచి భూలోకానికి దిగి వచ్చారు. A holy God. పరిశుద్ధుడైన దేవుడు. Most holy God. అతి పరిశుద్ధుడైన దేవుడు. He took the incarnation of man. ఒక మానవ అవతారిగా ఈ లోకంలో జన్మించి To save mankind. మానవాళిని రక్షించడానికి. Jesus never chose a palace to born on this earth. యేసు ఈ భూమిలో జన్మించడానికి అంతఃపురాలను, పెద్ద పెద్ద కట్టడాలు, కోటలను ఆయన ఎన్నుకోలేదు. So he didn't choose the king's palace. రాజుల కోటలు ఎన్నుకోలేదు. He didn't choose the rich man house. ధనవంతుని ఇంటిని ఆయన ఎన్నుకోలేదు. He didn't choose any slab house. ఏదో స్లాబ్ వేసిన పెద్ద గృహాలు ఎన్నుకోలేదు. But there was no place for him when he born. యేసు ప్రభు వారి లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మనివ్వడానికి స్థలమే ఆయనకి లేకుండా పోయింది. A manger. ఒక చిన్న పశువుల పాక. It's the where cattle stays. ఆ యొక్క పశువులు ఉండేటువంటి ఆ యొక్క పశుశాలలో ఆయన జన్మించారు. So he was kept over there. అక్కడ ఆయన పశువుల తొట్టిలో పెట్టబడి ఉన్నాడు. What is simple. చూడండి ఎంత దీనత్వం స్థితి. We will never humble like that. మనం ఎవరు కూడా అలా We తగ్గించుకోలేదు. don't have that humility. అటువంటి దీనత్వం మనకు కలిగి ఉండలేదు. You can look at the simplicity of Jesus at the time when he was born, when he was kept in a manger. యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు స్వభావం గురించి ఆయన జన్మించినప్పుడు ఆయన యొక్క పశుశాలలో పశువుల తొట్టిలో పరుండబెట్టడం చూడగలం. You know, he born in a poor family. ఆయన చాలా పేదరికము గల కుటుంబంలో జన్మించారు. Rich people should bring the lamb to the temple. ధనవంతులైనటువంటి వారు గొర్రె పిల్లలను తీసుకొని మందిరంలోనికి, దేవాలయంలోకి రావాలి. But those who are not rich enough, they can bring dove. ఎవరైతే ధనవంతులు కాదో లేక పేదరికంలో ఉన్నారో వారు గొవ్వలను తీసుకొని మందిరంలోకి రావాలి. When you read Luke chapter 2, what did they took? లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు మరి తల్లి అయినటువంటి మరియ, యోసేపులు కూడా మందిరంలోనికి ప్రభువును ఆరాధించడానికి వెళ్ళినప్పుడు వారు ఏమి తీసుకువెళ్లారో ప్రభువుకు సమర్పించడానికి మనం చూడగలం. గువ్వలు, పావురాలు ఇవన్నీ పేదవాళ్ళు తీసుకువెళ్తారు మందిరానికి. ధనవంతులు గొర్రె పుట్టలు తీసుకువెళ్తారు. మరి యేసుప్రభు వారు పుట్టింది ధనవంతుల ఇంట్లోనా, పేదల ఇంట్లోనా? అంటే బీదలైన వారు హృదయం యేసయ్యకి తెలుసా తెలీదా? నీ ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఆయనకి తెలుసు. మన బాధలు ఆయన భరించాడు కనుక ఈరోజు నువ్వు బాధలో ఉండి మొరపెడితే వెంటనే నీకు సహాయాన్ని పంపగల శక్తిమంతుడు. కారణం ఏంటంటే ఆయన బాధను భరించాడు, పేదరికాన్ని భరించాడు. బీదలైన వారి పిల్లల్ని ఎలా తగ్గించి మాట్లాడుతారో ఆయనకి బాగా తెలుసు. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే, బీదలను పైకెత్తువాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకి లేవనెత్తన్నాడు. సొంత లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాన్నాడు. వాగ్దానం చేశాడు, నువ్వు అలసిపోయి ఉంటే నేను నీకు శక్తిని బలము దయచేస్తాన్నాడు. యేసు ప్రభు వారికున్న దీన మనసు ఎంత మంచిదండి. పీపుల్ ఆర్ టేకింగ్ బాప్టిజం బై ద జాన్ ద బాప్టిస్ట్. బాప్తిజం ఇచ్చే యోహాను దగ్గర అనేకులు బాప్తిజం పొందుతున్నారు. Even our Lord Jesus Christ humbled so much and he came and stood for the baptism. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తనను తాను తగ్గించుకొని వరుసలో నిలబడి వచ్చి బాప్తిజం పొందుకున్నారు. We read Matthew chapter 3 verse 1 to 13. మత్తయి సువార్త 3:1-13 వచనాల్లో Jesus even he came down to take baptism in the Jordan river. యోర్దాను నదిలో బాప్తిజం పొందడానికి యేసు ప్రభు వారు దిగి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆ తగ్గింపు దీనస్థితిని మనం చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి. ఆయన చాలా తగ్గించుకున్నాడు ఈ లోకానికి వచ్చినప్పుడు. మనం అలాంటి మనసు గలవారమై ఉండమని వాక్యం చెప్తుంది. ఎలాంటి మనసు? క్రీస్తు యేసు కలిగిన మనసు. కొంతమంది చాలా హంబుల్గా ఎంతో ఆనందంగా చేస్తారు. కొంతమంది చేసింది తక్కువ, చూపించింది ఎక్కువ. చేసింది ₹10 అయితే ఫోజు కొట్టింది ₹1.5. నువ్వు డోంట్ బి లైక్ దాట్. ఆయన అందరూ చూస్తున్నారు, కెమెరా ఉందంటే కెమెరా ఉంది కాబట్టి. కెమెరా లేదు, ఆగిపోయిందని తెలిస్తే దైవజనుడు చూస్తున్నాడు, కెమెరా చూస్తుందంటే చాలా మంది కెమెరా ముందు దీనులు. సీసీ కెమెరా ఉంది అక్కడ అంటే ప్రైజ్ ది లార్డ్, దైవానికి స్తోత్రం ఆయన, హల్లెలూయా హల్లెలూయా. కెమెరా లేకపోతే వీళ్ళ నిజ స్వరూపం బయటకు వస్తుంది. దైవజనమా, నీ నిజ స్వరూపం దేవుని ముందు దేవుడు ఎల్లప్పుడూ చూస్తున్నాడని, ఆయన కన్ను సీసీ కెమెరా కంటే పవర్ఫుల్ అని, ఆయన మన స్వరాన్ని వినగలడని, ఆయన మన ఆత్మను, మన ఆత్మలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఎరిగి ఉన్నవాడని గుర్తించి ప్రార్థించి భయభక్తి కలిగి ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీపై పనిచేస్తుంది.
పరిశుద్ధాత్మ నీపై పనిచేస్తాడు. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 5 to 8. ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం, దాసుడు అంటే సేవకుడు, పనిచేసేవాని స్వభావం ధరించుకున్నాడు. 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. విధేయత కలిగి తన్ను తాను తగ్గించుకున్నాడు. సో హౌ మచ్ హీ హంబుల్ బిఫోర్ ద లార్డ్. దేవుని యందు ఆయన ఎంతగా తగ్గించుకుని ఉన్నాడు. దట్ కైండ్ ఆఫ్ మైండ్ వీ షుడ్ హ్యావ్. అటువంటి మనస్సు మీరు కలిగి ఉండాలి. క్వీన్ విక్టోరియా రాణి ఒక రోజున ప్రార్థన చేయడానికి వెళ్ళింది. వెళ్తే ఆ లోపల పెద్ద మందిరంలో ఒక ముసలావిడ కూర్చొని ప్రార్థన చేస్తుంది. ఆమెను చూసిన వెంటనే క్వీన్ విక్టోరియా రాణి ఆమె పక్కకి వెళ్ళి మోకరిల్లి ప్రార్థన చేయడం ప్రారంభించింది. తండ్రి నాకు సాయం చేయమని విధురాలంటే పక్కన వెంటనే సౌండ్, అవును ప్రభా ఈ తల్లికి సాయం చేయమని. ఎవరబ్బా నా ప్రార్థనకు సపోర్ట్ చేస్తున్నారు అని కలిసి చూస్తే రాణి అని భయపడిపోయింది. అమ్మా మీరు రాణి గారు, నేను విధురాలని, ఒక బెదరాలని, మా ఊరు రావడమే గ్రేట్, మీరు అందులో నా పక్కన కూర్చొని మీరు ప్రార్థన చేయడం ఏంటి? నేను చాలా దీనురాలనమ్మా, మీరు గొప్పవారు కదా, మీరు అక్కడ చైర్లో కూర్చొని చేయొచ్చు అని చెప్పి త్వరగా ముసలావిడ అక్కడ లేచి వెనక్కి వెళ్ళి కూర్చుని మందిరంలో ప్రార్థన చేస్తుంది. మళ్ళా పక్కన వచ్చి చూస్తే మరొక ఆవిడ వచ్చి కూర్చుని ఆవిడ కూడా అంటుంది, ప్రభు ఏమి ప్రార్థన ఆలకించు, ఏమి అక్కర్లు తీర్చమని. కళ్ళు తెరిచి చూస్తే మళ్ళా రాణిగారే. అమ్మా మీరు రాణిగారు, మీరు క్వీన్ ఆఫ్ ద నేషన్, క్వీన్ ఆఫ్ ద వరల్డ్, మీరు ఇక రాజ్యానికి రాణి అయి ఉన్నారు. వై యు కమింగ్ టు మీ? మీరు ఎందుకు నా దగ్గరికి వస్తున్నారు? ఐ యామ్ జస్ట్ పూర్ పర్సన్. నేను ఒక పేదరాలని, పూర్ విడో లేడీ, ఒక పేద విధవరాలని. హౌ కెన్ యూ కమ్ అండ్ సిట్ విత్ మీ? మీరు ఎలాగో నా దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుంటున్నారమ్మా. దాని క్వీన్ విక్టోరియా రాణి ఏం చెప్పిందంటే, దేవుని యొక్క ఆలయములో రాణి, రాజు, ఫోజు ఉండకూడదని చెప్పింది. అందరూ తగ్గించుకోవాల్సిందే. నువ్వెంతో నేను కూడా అంతేనమ్మా. నువ్వు దేవుని సన్నిధిలో ఎలా భక్తిగాలుగా ఉన్నావో నేను కూడా అంతే. ఇది తండ్రి ఇంటికి వచ్చాము, తండ్రికి పిల్లలందరూ సమానమే, అలాగే పరలోక తండ్రికి బిడ్డలందరూ కూడా సమానమే. కనుక మనమంతా ఒకటేనమ్మా దేవుని మందిరం. నేను మందిరాన్ని దాటి బయటికి వెళ్తే నేను రాణిని, నువ్వు బేదరాలువి. కానీ మందిరంలో అడుగు పెడితే రాణి అని, ఇంజనీర్ అని, సైంటిస్ట్ అని ఉండదమ్మా. అందుకే మందిర ఆవరణాల్లోకి వచ్చి, బ్రదర్ నేను ఎవరో తెలుసా బ్రదర్, నేను ఎవరినో తెలుసా బ్రదర్ అంటే, నువ్వెవరో మనిషివని మాకు తెలుసు బ్రదర్, నీవు పాపం ఉందని తెలుసు బ్రదర్, నీ పాపం పోవడానికి వచ్చావని తెలుసు బ్రదర్, ఇంకేం కావాలి బ్రదర్? ఇక్కడ ఫోజు కొట్టడానికి ఏమీ లేదు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చామంటే మనమంతా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఇక్కడ మనం నేను ఫలానా, నేను ఎవరో మీకు తెలుసా, నేను ఎంత గొప్పవాడినో మీకు తెలుసా, ఎంత సంపాదిస్తున్నానో తెలుసా, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా? ఎవరికి కావాలి మీ బ్యాక్గ్రౌండ్? ఎవరు కావాలి మీకున్నటువంటి హోదా? ఎవరికి కావాలి మీకున్నటువంటి తెలివితేటలు? దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ప్రార్థించుటకు వచ్చినప్పుడు సింపుల్సిటీ, యేసుక్రీస్తు యొక్క మనసు కలిగి మనం ఉండాలి. దైవజనమ, తగ్గింపు లేకపోతే మనం నష్టపోతాం. దేవుని ముందు తగ్గింపు ఉండాలి, పెద్దల ముందు తగ్గింపు ఉండాలి. తల నెరిసిన వారు వస్తున్నప్పుడు లేచి నిలబడమన్నాడు. ఎందుకన్నాడు దేవుడు? తల నెరిసిన వాడు అంటే అనుభవం కలిగిన వాడు, ఎన్నో సంవత్సరాలు భూమి మీద నీకంటే ముందు బతికాడు. అతను నువ్వు గౌరవించకపోతే రేపు నువ్వు దేవుణ్ణి కూడా ఏం చేయవు, గౌరవించు. నువ్వు దేవుణ్ణి గౌరవించాలంటే నీ ముందు పుట్టిన వాళ్ళని గౌరవించు. పెద్దలను గౌరవించమన్నాడు. అంటే పెద్దలంటే ఏంటి? వాళ్ళు నీకంటే ముందు పుట్టారు, భూమి మీదకి వచ్చారు, వాళ్ళు నీకంటే ఎక్కువ అనుభవం కలిగి ఉన్నారు, అనేక విషయాలు ఎదుర్కొన్నారు. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, పెద్దవారు వస్తున్నప్పుడు లేచినప్పుడు నేను అన్నాను కదా అని చెప్పి దాన్ని రివర్స్గా అప్లై చేయకండి. ఒక పెద్ద ఆయన, ముసలాయన, తలనేసిన ఆయన లేటుగా ప్రార్థనకి 12:30కి వచ్చారనుకోండి, వాక్యం చెప్తుంటే వాక్యం అంతా మాని తలనేసిన ఆయన వస్తున్నాడు, మేము నిలబడతామని చెప్పి నిలబడి ప్రైజ్ ది లార్డ్, వందనాలు అంకుల్ అని చెప్పి కూర్చున్నారు అనుకోండి, వాక్యం అంతా డిస్టర్బ్ చేస్తారు. A simplicity of Jesus. He lived in a poor house. ఆయన ఒక పేద గృహంలో జీవించారు. So it doesn't mean that we should be also suffer like that. అంటే మనం కూడా అటువంటి శ్రమలు పొందాలి అని అర్థం కాదు. You can live in a slabbed house. నీవు స్లాబ్ వేసిన ఇంట్లో కూడా ఉండొచ్చు. You can live in a, if God gives you palace, you can live in it. దేవుడు ఒకవేళ కోటలు ఇస్తే కోటల్లో కూడా నువ్వు జీవించవచ్చు. You got a good wonderful villa, praise God. దేవుడు మంచి చక్కని విల్లా ఇస్తే విల్లాలో కూడా జీవించండి. Because Jesus' grace is to live, make you rich. That's why he was suffered on earth. He took the poverty of us so that we may become rich. 2 Corinthians chapter 8 verse 9. 2 కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా మన దారిద్ర్యతను తొలగించడానికి ధనవంతుడైనటువంటి ఆయన దరిద్రుడిగా మారాడని వాక్యం చెప్తూ ఉంది. 2 Timothy chapter 6 verse 10. 2 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, So don't go after money. కనుక ధనమును వెంబడించి వెళ్ళొద్దు, Go after God. దేవునిని వెంబడించు, God will give you.
దేవుడు నీకు సమస్తము ఇస్తారు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, how many would like to humble yourself? మిమ్మల్ని మీరు ఎంతమంది తగ్గించుకోవాలని కోరుతున్నారు? Yes, that's good. అది మంచిది. Jesus desired that. యేసు ప్రభువారు అదే కోరుతూ ఉన్నారు. He came to this world not to be a leader, but he humbled himself. He took a servant position. Mark chapter 10, 41 to 46. మార్కు సువార్త 10వ అధ్యాయం 41 నుండి 46 వరకు. Mark ఆయన ఒక నాయకుడిగా రాలేదు, అధికారిగా రాలేదు, కానీ ఒక సేవకుడిగా ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. My dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, even Jesus also said, యేసు ప్రభువారు అంటున్నారు, love one another. ఒకరినొకరు ప్రేమించుడి. In a difficult conditions also you love others. క్లిష్ట పరిస్థితులను కూడా మీరు ఇతరులను ప్రేమించాలి. Pray for others. ఇతరుల కొరకు ప్రార్థించుడి. Worship God. దేవుని ఆరాధించండి. Glorify God. దేవుని మహిమపరచండి. Go after God. దేవుని వెంబడి వెళ్ళండి. Seek ye first the kingdom of God, then everything shall be added unto you. Matthew chapter 6, 28 to 32. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుండి 32 వరకు మొదట దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తము మీకు అనుగ్రహింపబడతాయి. ఒక మంత్రి ఏది చేసినా సఫలమవుతుందంటే, ఏ పని చేసినా సఫలమవుతుంది. కాబట్టి రాజుగారు అతన్ని మంత్రిగా కౌన్సిలర్గా పెట్టుకున్నాడు. ఏమయ్యా, నువ్వు ఏది చేసినా సక్సెస్ అవుతుంది, ఏ ఆలోచన చెప్పిన దాన్ని సక్సెస్ఫుల్గా నెరవేరుస్తున్నావు, ఇచ్చిన పనిని పెండింగ్ పెట్టవు, నువ్వు నీకేదైనా పని చెప్పారంటే అది ఖచ్చితంగా ముగించి తెచ్చి రాజుగారు చెప్పిన పని ఇలా చేయమని కంప్లీట్ చేస్తున్నావు, నువ్వు చాలా అవసరమైన వ్యక్తి అని తీసుకున్నాడు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రతి వారానికి ఒకరోజు ఈయన కనబడకుండా మాయమైపోతున్నాడు. అక్కడ మిగిలిన తోటి సేవకులందరూ కూడా గమనించారు, ఇతను ఎక్కడికో పాపం చేయడానికి వెళ్తున్నాడు. ఈయన ఆ పాపం కనుక మన రాజుగారికి చెప్తే ఇతను మంత్రిగా లేకుండా తీసి పారేస్తారు. మనకు అడ్డు లేకుండా ఉంటాడు, మనం లంచం తీసుకోవడానికి అడ్డుపడుతున్నాడు ఈయన. కాబట్టి ఈయన పాపాన్ని పట్టిద్దామని ప్లాన్ చేసి ఎప్పుడు ఇతను ఎక్కడికి వెళ్తాడా అని కొంతమంది డ్యూటీ మానుకొని ఒకరోజు ముందుగానే ప్రిపేర్ అయిపోయారు, ఎక్కడికి వెళ్తారో చూద్దామని. అతను వెంట నడుచుకుంటూ వెళ్తారు, వెనక దాగి అతను ఒక పల్లెటూరు వెళ్ళాడు. ఓహో, ఈ పల్లెటూరు వచ్చి పాపం చేస్తున్నట్టున్నాడు, కళ్ళు తాగుతున్నాడేమో. ఏం తాగుతుంటే కళ్ళు షాపుకి వెళ్ళలా. మరి ఎక్కడికి వెళ్తారా అని చూస్తే ఒక పొలాల్లో పడి వెళ్తున్నాడు. అరే, పొలాల్లో ఏమైనా డబ్బు దాస్తున్నట్టున్నాడే, ఇక్కడున్న డబ్బు తీసుకెళ్ళి అక్కడ దాస్తున్నట్టున్నాడు, తెలుసుకుందామని వెళ్ళారు. పొలాల్లోకి వెళ్ళిన తర్వాత చివరిన ఒక పూరిపాక ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి తొలిపేసేసుకున్నాడు. అరే, ఈ లోపల ఏం చేస్తున్నారు, ఇక్కడ ఎవరు నేను ఫ్రెండ్స్ ఉన్నారా, ఈయనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, ఏం చేస్తున్నారు లోపల తెలుసుకుందామని చెప్పి బయట దాగి ఉన్నారు. ఆయన మళ్ళీ బయటకు వచ్చాడు, ప్రయాణం మళ్ళీ తిరిగి ప్రారంభించాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పాక లోపలికి వెళ్ళి చూస్తే పాతకాలపు ఎప్పుడో వదిలేసిన చెప్పులు, పాతకాలపు గొడుగు, చాలా సంవత్సరాల క్రితము చదివి పెట్టిన బైబిల్ అక్కడ ఉన్నాయి. ఓ, ఈ వ్యక్తి ఏం చేస్తుంటాడు ఇక్కడ అని ఆలోచన చేస్తే, ఒకప్పుడు తనకి ఏమీ లేనప్పుడు ఈ బైబిల్ చదివి ప్రార్థన చేసుకునేవాడు, ఆ చెప్పులతో నడిచేవాడు, ఆ చినిగిపోయిన గొడుగు ఉండేది ఆయన దగ్గర. ఆ స్థలము నుండి, దేవా నన్ను ఇంతగా హెచ్చించావు కనుక నువ్వు నాకు ఇచ్చిన కృపను, ఈ హెచ్చింపు, ఈ ప్యాలెస్లో జీవించడము, ఈ వాహనాలు, ఇంత గౌరవము, ఇంత ప్రతిష్ట, ఇంత గొప్పతనం అంతా ఒకప్పుడు ఏమీ లేని నన్ను ఇంత దూరం తీసుకొచ్చావు నా దేవా, నిన్ను స్తుతించకుండా నేను మానలేనని ఆ స్థలంలో మోకరిల్లి ప్రార్థన చేసి దేవుని స్తుతించి దేవుని మహిమపరిచి దేవుని నామని హెచ్చించి తిరిగి వస్తున్నాడు. సో ఇతను తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? స్మార్ట్గా వర్క్ చేయి, తగ్గించుకోమన్నారు కదా అని చెప్పి మీకున్న ఆఫీసర్ స్థానాన్ని వదిలిపెట్టి మీ దగ్గర ప్యూన్ వస్తుంటే ప్యూన్ ముందు తగ్గించుకోలేను, ప్యూను నాకు టీ తెస్తావా, దీన్ని ఓవర్ యాక్షన్ అంటారు. యూ డోంట్ నీడ్ టు డూ దట్. యేసు ప్రభువు తగ్గించుకోమన్నారని చెప్పి కనబడిన వాళ్ళందరికీ, దారిలో వీళ్ళందరికీ వందనాలండి. యూ డోంట్ డూ దాట్. నువ్వు వెళ్ళిన దగ్గర స్మార్ట్గా ఉండు, యాక్టివ్గా ఉండు, చెప్పిన పని కంప్లీట్ చేసేసాయి, ఇతరుల కంటే ఫాస్ట్గా ఉండు, తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి ప్రయత్నం చేయి, దేవుడిచ్చిన ఎబిలిటీస్ వాడుకో, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వాడుకో, దేవుడిచ్చిన తెలివిని వాడుకో, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మంచి అవకాశాలను వాడుకో. నువ్వు చేయవలసింది ఏంటంటే, నెక్స్ట్ బైబిల్ చదివే విషయంలో, ప్రార్థించే విషయంలో, భక్తి కలిగిన విషయంలో ఎప్పుడు తప్పిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. దేవా, నేను ఆ స్థానం ఉండే కొద్ది ఇక్కడికి వచ్చాను, ఈరోజు నేను ఇలా యాక్టివ్గా ఉన్నాను, ప్రజలందరూ పొగుడుతానంటే నాది కాదు దేవా, నీకే మహిమ. మనం తగ్గించుకుందాం, దేవుడి నామాన్ని ఘనపరుద్దాం, ప్రభుని మహిమపరుద్దాం. మనం తగ్గించుకున్నప్పుడు హెచ్చించబడతాం. యేసుక్రీస్తు ప్రభువారు అంత గొప్ప దేవుడైండు కూడా పశువుల పాకలో ఉంచబడ్డాడు. పాపుల మధ్యలో, తాగుబోతుల మధ్యలో కూడా వెళ్ళి వారికి సువార్తను అందించాడు. అందరూ మేము పరిశుద్ధులమని పాపుల మధ్యలోకి వెళ్లకుండా వారికి సువార్తను దూరంగా పారిపోతూ ఉంటాయి. యేసు ప్రభువారు పాపుల మధ్యలోనికి వెళ్ళి, నువ్వు పాపివా, బాధపడకు, నేను మారుస్తాను, నేను నిన్ను రక్షిస్తాను. తాగుబోతుని అందరూ అంటున్నారా, నేను అన్ను, నువ్వు నా కుమారుడు అని పిలుస్తారా, నేను మార్చుకుంటాను. నేను వ్యభిచారాన్ని పిలుస్తారా, నేను అలా అన్ను, నా కుమార్తె అని పిలుస్తాను రా, నేను మారుస్తాను. ఎవరైతే దూషించారో వాళ్ళందరి నోట నేను పొగిడేలా చేస్తాను రా, నేను హెచ్చిస్తాను రా అంటున్నాడు యేసుప్రభు. ఒకసారి నేను ఈ పేపర్ మీద ఒకటి రాస్తాను, ఇప్పుడు ఏముందో చూడండి. తెలుగులో ఏమంటాం?
చుక్క. ఇంగ్లీష్లో దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి. నా చేతిలో ఏముందని అడుగుతుంటే మీరేమంటారు? చుక్క, డాటు, మచ్చ. ఏం చెప్పాలి మనం? పెద్ద తెల్ల పేపర్లో చిన్న చుక్క. ఇప్పుడు తెలుపు ఎక్కువ ఉందా, చుక్క ఎక్కువ ఉందా? కానీ మన కళ్ళు దేన్ని షూట్ చేశాయి? AK-47 పట్టుకున్నాడు, చుక్క, మచ్చ, డాట్. We always like that, point out the other's mistake. We never correct ourselves. We always try to jump on somebody else. మనం ఇతరుల తప్పిదాలను ఎంచాలనుకుంటాం కానీ మనల్ని మనం సరిదిద్దుకోవాలని ప్రయత్నం చేయం. దేవుని బిడ్డలారా, మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరులను సరి చేసే ముందు మనల్ని మనం సరి చేసుకుందాం. మనం దీనులుగా ఉంటున్నామా, తగ్గించుకుంటున్నామా? మనం పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నామా, దేవుని నామాన్ని ఘనపరిచే విధంగా చేస్తున్నామా? ఎంతగా మనం తగ్గించుకున్నది చాలా అవసరం. పెద్ద వైట్ పేపర్లో చిన్న చుక్క. అలాగనే నీ ఇంట్లో ఉన్న నీ భార్యలో చుక్కలు చూడకు, మచ్చలు చూడకు, ఆమెలో ఉన్న మంచితనాన్ని చూడు. ఆ మంచితనం గురించి మాట్లాడుతూ ఉంటే ఆ చుక్కలు మచ్చలు పోయి పూర్తిగా ఆవిడ మారిపోతుంది. నీ భర్తలో ఉన్న చుక్కలు మచ్చలు చూడకుండా ఎంతసేపు అతనిలో ఉన్న తప్పులే చూస్తూ ఉంటే ఆ తప్పులు పెరుగుతాయి కానీ తరగవు. కనుక మీ భర్తలో ఉన్న మచ్చల్ని, చుక్కల్ని, డాట్లను చూడకుండా అతనిలో ఉన్న మంచితనం ఉందే దాని గురించి మాట్లాడుతూ ఉండు. యేసుప్రభువు వారు మనల్ని తగ్గించుకోవడం అంటే అదే చెప్పాడు. మీరు ఇతరులను ప్రేమించండి. అంటే ఇతరులను ప్రేమించాలంటే నేనే గొప్ప అనుకుంటే పక్కవాడిని ప్రేమించలేవు. నేనే గొప్ప అనుకుంటే పక్కవాడి దగ్గరికి వెళ్ళలేవు. ఆ వ్యక్తి పాదాలు కడగలేవు. యేసుప్రభువు వారు మనకు నేర్పించిన పాఠం ఏంటంటే తగ్గించుకోవడం అంటే ఇతరుల పట్ల అందరూ ముఖ్యమైన వాళ్ళే. నాకంటే వీళ్ళంతా ముఖ్యమైన వాళ్ళే, వీళ్ళంతా విలువైన వాళ్ళ. లోకమంతా నిన్ను చెయ్యి నువ్వు వేస్తానొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఉపయోగపడే వ్యక్తివే, నీతో పని ఉందే అంటున్నాడు. యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ వాల్యుబుల్, యు ఆర్ వాల్యుబుల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రియ సహోదరి సహోదరులారా, హౌ మెనీ వుడ్ లైక్ టు హంబుల్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు ఎంతమంది తగ్గించుకోవాలని కోరుతున్నారు? ప్రార్థన చేసుకుందాం. గుండె మీద చేపెట్టుకోండి. ప్రభువా, తగ్గింపు నాకు దయచేదేవా. లార్డ్ జీసస్, టీచ్ మీ హౌ టు హంబుల్ మై సెల్ఫ్. ప్రభువైన యేసు, నన్ను నేను తగ్గించుకోవడం నాకు నేర్పించండి తండ్రి. లార్డ్, టీచ్ మీ ద సింప్లిసిటీ ఆఫ్ జీసస్. ప్రభువా, యేసు క్రీస్తు వారి యొక్క దేనత్వాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి. ఫాదర్, టచ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్ లార్డ్. తండ్రి, వారిని తాకండి, సహాయం దయచేయమని ఫాదర్, అడుగుతున్నాను. ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్. ప్రభువా, నా జీవితాన్ని రూపాంతరపరచండి. చేంజ్ మై లైఫ్ నా ఫాదర్. జీవితాన్ని మార్చుము దేవా. ఫర్ యువర్ హోలీ స్పిరిట్ ఆన్ మీ. నీ పరిశుద్ధాత్మనపై కుమ్మరించండి. లార్డ్, యు డిజైర్ మీ టు హంబుల్ మై సెల్ఫ్ సో దట్ వన్ డే యు విల్ లిఫ్ట్ మీ అప్. ప్రభువా, నన్ను నేను తగ్గించుకున్నట్లయితే ఒక దినాన హెచ్చిస్తామని నువ్వు కోరుతూ ఉన్నావు తండ్రి. Humble thyself in the sight of the Lord. The Lord will lift you in due time. దేవుని యొక్క దృష్టి ఎదుట మీరు దేవుని ఎదుట తగ్గించుకునేటప్పుడు ప్రభు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చిస్తారని వాక్యం అంటూ. He will lift you and use you one day. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను వాడుకుంటాడు ఒక దినాన. Yes, my dear brother, God is going to use you. ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. God is going to bless you. దేవుడు నిన్ను దీవిస్తున్నారు. Humble like Jesus Christ. యేసుక్రీస్తు వారి వలె దేన మనసు కలిగి ఉండు. Lord, teach me the humility. ప్రభువా, నాకు దేనత్వం నేర్పించండి. God loved you and gave you a good house. Don't be proud. దేవుడు మంచి గృహాన్ని ప్రేమించి ఇచ్చినట్లయితే నువ్వు గర్వించవద్దు. God loved you and gave you a good job, good position, but don't be proud. దేవుడిని ప్రేమించి మంచి ఉద్యోగం, మంచి స్థితి ఇచ్చినట్లయితే దాన్ని బట్టి గర్వించవద్దు. Be humble more. దేవుని ఎదుట తగ్గించుకో. The more you humble, God will lift you up more. నీవు ఎంత ఎక్కువ తగ్గించుకుంటావో దేవుడిని అంత అధికంగా ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. Teach me, Father God. తండ్రి, నాకు నేర్పించండి. Anoint me, Lord Jesus. ప్రభువైన యేసును అభిషేకించండి. Fill me, Holy Ghost. పరిశుద్ధాత్మను నింపండి. Use me, Jesus. యేసును వాడుకోనండి. నీ పరలోకం నేను చేరేదాకా తగ్గింపు జీవితాన్ని నాకు దయచేయండి. మీ చిత్తం నెరవేర్చుకోండి. మీకు మహిమ తెచ్చుకోండి. మీ ఉద్దేశం నెరవేర్చే వ్యక్తిగా నన్ను భూమి మీద ఉంచాను. మీ చిత్తం నా ద్వారా నెరవేరునుగా. నీ సంఘంలో పనిచేయటం, నీ మందిరంలో పనిచేయటం, నీ సన్నిధిలో పనిచేయటం, నీ బిడ్డలతో కలిసి పనిచేయటం, నీ దాసులతో కలిసి పనిచేయటం అవకాశాలు ఇచ్చావు నాయన. వీటిని వాడుకొని నీకు మహిమ తెచ్చేలా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.